మార్క్ జుకర్బర్గ్ జీవిత కథ మరియు ఫేస్బుక్ విజయగాథ. ప్రారంభ జీవితం. మార్క్ జుకర్బర్గ్ 1984 మే 14న అమెరికాలోని న్యూయార్క్లో జన్మించారు. ఆయన తండ్రి దంతవైద్యుడుగా, తల్లి మానసిక వైద్య నిపుణురాలిగా ఉన్నారు. చిన్నతనం నుండి మార్క్కు కంప్యూటర్లపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. 12వ ఏటే జక్నెట్ అనే మెసేజింగ్ సిస్టమ్ను డెవలప్ చేసి తన తండ్రి దంత వైద్య క్లినిక్లో ఉపయోగించాడు. చిన్న వయసులోనే మార్క్ తన ప్రతిభతో చుట్టుపక్కల అందరినీ ఆశ్చర్యపరిచాడు. హార్వర్డ్ రోజులు మరియు ఫేస్బుక్ ఆవిర్భావం. 2002లో మార్క్ హార్వర్డ్ యూనివర్సిటీలో చేరాడు. అక్కడే తన సృజనాత్మకతను చూపించి కొన్ని ప్రాజెక్టులను రూపొందించాడు. 1. కోర్స్ మ్యాచ్, విద్యార్థులు తమకు అనుకూలమైన కోర్సులను ఎంచుకునేందుకు సహాయం చేసే ప్రోగ్రాం. 2. ఫేస్ మ్యాష్, విద్యార్థుల ఫోటోల ఆధారంగా ఆకర్షణీయత ర్యాంక్ చేయడానికి ఒక వెబ్సైట్, కానీ వివాదాస్పదంగా ఇది మూసివేయబడింది. 2004 ఫిబ్రవరిలో మార్క్ తన రూమ్మేట్స్తో కలిసి ద ఫేస్బుక్ వెబ్సైట్ను ప్రారంభించాడు. ఇది మొదట హార్వర్డ్ విద్యార్థుల కోసం మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే ఇది ఇతర విశ్వవిద్యాలయాలకు విస్తరించి, ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఫేస్బుక్ విజయ ప్రస్థానం. 2005 వెబ్సైట్ పేరు ఫేస్బుక్గా మార్చబడింది. ఎక్సెల్ పార్ట్నర్స్ నుంచి $12.7 లక్షల పెట్టుబడి పొందింది. 2006 ఫేస్బుక్ పబ్లిక్గా అందుబాటులోకి వచ్చింది. ఈ మార్పు ఫేస్బుక్ను గ్లోబల్గా మరింత ప్రజాదరణ పొందేలా చేసింది. 2007 మైక్రోసాఫ్ట్ ఫేస్బుక్లో $240 లక్షల పెట్టుబడి పెట్టింది. ఇది ఫేస్బుక్కు అంతర్జాతీయ గుర్తింపును తీసుకువచ్చింది. 2012 ఫేస్బుక్ పబ్లిక్గా ఐపిఓ విడుదల చేసింది. $1600 కోట్ల నిధులను సేకరించింది. సవాళ్లు మరియు వివాదాలు. 1. చట్టపరమైన వివాదాలు. వింక్లేవాస్ సోదరులు మార్క్పై ఐడియా దొంగతనం కేసు వేశారు. $65 మిలియన్లకు కేసు పరిష్కరించబడింది. ఫేస్బుక్ సహ వ్యవస్థాపకుడు ఎడువార్డో సావెరిన్ కూడా మార్క్ను కోర్టుకు తీసుకెళ్లాడు. 2. గోప్యతా సమస్యలు. ఫేస్బుక్ 2018 కేంబ్రిడ్జ్ అనలిటికా స్కాండల్లో యూజర్ల వ్యక్తిగత డేటా తప్పుడు ఉపయోగంపై విమర్శలు ఎదుర్కొంది. ఫేస్బుక్ విస్తరణ. 2012 ఇన్స్టాగ్రామ్ను $1 బిలియన్కు కొనుగోలు చేసింది. 2014 వాట్సాప్ను $19 బిలియన్కు పొందింది. 2021 ఫేస్బుక్ తన పేరును మెటాగా మార్చి, మెటావర్స్పై దృష్టి పెట్టింది. వ్యక్తిగత జీవితం. 2012లో మార్క్ తన గర్ల్ఫ్రెండ్ ప్రిసిల్లా చాన్తో వివాహం చేసుకున్నాడు. ఆమె ఒక బాలల వైద్యురాలు. వీరిద్దరూ చాన్ జుకర్బర్గ్ ఇనిషియేటివ్ ద్వారా శాస్త్రం, వైద్యం, విద్య తదితర రంగాల్లో సేవలందిస్తున్నారు. మార్క్ జుకర్బర్గ్ నుండి నేర్చుకోవాల్సిన పాఠాలు. 1. చిన్న ఆలోచనలు కూడా ప్రపంచాన్ని మార్చగలవు. 2. కష్టనష్టాలను ఎదుర్కొంటూ నిరంతరం ఎదుగుదల కోసం ప్రయత్నించాలి. 3. ఐడియాలకు పట్టుదలతో పనిచేస్తే ఎవరైనా విజయవంతం కావచ్చు. ముగింపు. మార్క్ జుకర్బర్గ్ కథ మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది. ఒక ఆలోచన, కృషి, పట్టుదల ఉంటే ప్రపంచాన్ని ఎలా మార్చవచ్చో. ఫేస్బుక్ వంటి ప్రపంచవ్యాప్త సామాజిక నెట్వర్క్తో మార్క్ తన పేరు చరిత్రలో నిలిపాడు. ఈ వీడియోని లైక్ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.